ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఇప్పుడు యుద్ధకాండంలో ఉన్నాము. యుద్ధకాండంలో ఈరోజు 81వ సర్గ నుండి ఇంద్రజిత్తు సంహారం వరకు ఉండే సర్గలన్నీ చూద్దాము. యుద్ధకాండంలో మామూలుగా వాల్మీకి రామాయణంలో ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా అంటే సర్గల యొక్క విభజనలో కొంచెం భేదం కనిపిస్తూ ఉన్నది. మనము ప్రతిసారి కూడా 10 సర్గల యొక్క సారాంశాన్ని చూస్తున్నాము. అదే ఒక్కొక్క పుస్తకంలో ఆ చివరి కొంచెము ఆ భేదం వల్ల మనము ఇక్కడ ఈ ఇంద్రజిత్తు సంహారం వరకు ఉండేటువంటి సర్గలన్నీ కూడా సారాంశాన్ని మనము ఈరోజు చూద్దాం. ఇంద్రజిత్తు కనిపించకుండా యుద్ధం చేస్తూ ఉన్నాడు. దానితో రామలక్ష్మణులకు ఎక్కడున్నాడో తెలియక వాళ్ళు అతను గుర్తించలేకపోతున్నారు. అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చి నేను అతని మీద మొత్తం వాళ్ళ యొక్క రాక్షస సైన్యం పైన ఇంద్రజిత్తు పైన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తానంటే అప్పుడు రాముడు ఏం చెప్తాడంటే అలా అందరి మీద అలా ప్రయోగించకూడదు, ఇంద్రజిత్తు పైన కోపంతో నువ్వు ప్రతి వాళ్ళని కూడా చంపకూడదు అలా అని చెప్పి ఆయన నివారించి నేను చూస్తాను, ఇంద్రజిత్తు ఎక్కడికి వెళ్ళినా సరే అతన్ని పట్టుకొని సంహరించేటటువంటి ఒక అస్త్రాన్ని నేను ప్రయోగిస్తాను, నీవు ఈ విధంగా తొందరపడవద్దు అని చెప్తాడు. అయితే ఇటుపక్క ఈ ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే వీళ్ళని వధించడం చాలా కష్టంగా ఉంది, ఒకటే ఏం చేయాలంటే వీళ్ళని నిర్వీర్యం చేయాలి. రాముడిని నిర్వీర్యం చేస్తే కనుక అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా వానర సైన్యం అంతా కూడా వాళ్ళు నిస్తేజమైపోతారు అని ఆలోచిస్తాడు. ఆలోచించి ఏం చేస్తాడంటే సీత కోసమే కదా యుద్ధం అంతా జరుగుతోంది, అందువల్ల ఒక మాయా సీతను సృష్టిస్తాడు. మాయా సీతను సృష్టించి కొంత సమయంలోనే ఆవిడని తీసుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వస్తాడనమాట. రథంలో అక్కడ హనుమంతుడు ఉంటాడు. అక్కడ మాయా సీతను తీసుకొచ్చి ఆవిడ్ని వధిస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే అందరూ వెళ్ళి రాముడికి చెప్తారు. చెప్పిన తర్వాత రాముడు బాధపడితే ఇంక వీళ్ళందరూ కూడా యుద్ధం చేయకుండా వెళ్ళిపోతారన్నది అతని ఆలోచన. సో ఆ విధంగా దూరం నుంచి ఈ ఇంద్రజిత్తు రావడం చూసి హనుమంతుడు చూస్తే పక్కన ఒక స్త్రీ కూర్చొని ఉంటుంది. ఎవరా అని చూసేటప్పటికీ ఆ సీతాదేవి పక్కన కూర్చొని ఉంటుందన్నమాట. పాపం మలిన వస్త్రంతో ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి ఒకే వస్త్రం కట్టుకొని ఉంది ఆవిడ. జడలన్నీ కూడా తలంతా జుట్టు జడలు కట్టిపోయి ఉంది. చాలా దీనంగా మలినంగా దూరం నుంచి కనిపిస్తూ ఉంది. ఆయన చూశాడు కానీ అంత పరిశీలించప్పుడు చూడలేదు కదా, ఒకేసారి చూసింది ఆ సీతే అనుకున్నాడు అనమాట. ఆయన ఇదేంటి, ఇతని ఉద్దేశం ఏంటి, సీతను తీసుకుని రథంలో వస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఇతను ఏం చేయతలిచాడు అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. అప్పుడు చూడండి ఒక స్త్రీని సీతమ్మ తల్లిని తీసుకుని వస్తున్నాడు అని చెప్తే గమనించాడు ఇంద్రజిత్తు, వీళ్ళు చూస్తున్నారు ఇటువైపు అని చెప్పి వెంటనే వరలో నుండి కత్తిని తీశాడట. వరలో నుంచి కత్తిని తీసి రెండో చేత్తో ఈ మాయా సీత యొక్క జుట్టును పట్టుకొని శిరస్సును ఖండిస్తానని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. చూపిస్తూ ఉంటే ఈ లోపల ఆ సీత ఏమో రామా రామా అని గట్టిగా అరుస్తుందట. అలా అరుస్తూ ఉన్నదాన్ని వీళ్ళందరినీ నిస్తేజపరచడానికి ఆమెను కొడుతున్నాడు. అక్కడ కొడుతూ ఉంటే అది చూసి ఇంకా హనుమంతుడు తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఆయన చెప్తున్నాడు, దుర్మార్గుడా, నీవు గొప్పవాళ్ళ వంశంలో పుట్టావు, బ్రహ్మర్షుల యొక్క వంశంలో పుట్టావు, పులస్త్య వంశంలో, కానీ ఒక రాక్షస స్త్రీ యొక్క కడుపును పుట్టడంతో నీకు ఇటువంటి చెడు బుద్ధులు కలిగాయి. నీవు ఎంతటి పాపానికి ఒడిగట్టవు నీకు అర్థం కావటం లేదు. మహాసాధ్వి మహాపతివ్రత అయినటువంటి సీతాదేవి యొక్క తల వెంట్రుకలు పట్టుకున్నావే, నీవు ఇటువంటి పని చేయడంతో నువ్వు ఎక్కడికి నీకు ఎటువంటి గతి పడుతుందో నీకు అర్థం కావటం లేదు. నీ కీర్తి ప్రతిష్టలు పరాక్రమాలు అన్నీ కూడా దహించుకుపోతాయి. అసలు ఆవిడ నీకు ఏ అపకారం చేసిందని నువ్వు ఇలా చేస్తున్నావు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి అరణ్యాలకు వచ్చింది, రాజ్యాన్ని పోగొట్టుకుంది, భర్త నుండి దూరం అయ్యింది. అటువంటి నిర్భాగ్యురాలిని నీవు
నువ్వు చంపడానికి రెడీ అవుతున్నావు అంటే దాన్ని బట్టి నీకు ఏ గతి, స్త్రీ హత్య పాతకం నీకు కలుగుతుంది అని చెప్పి ఇంద్రజిత్తుపైకి లంఘిస్తాడు, పోరాడడానికి వెళ్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈ రాక్షస యోధులకు తర్వాత వానరులకు అందరికి కూడా యుద్ధం జరుగుతుంది. వానర సైన్యం పెత్తన బాణాలు కురిపిస్తూ ఉన్నాడు. కురిపిస్తూ హనుమంతుడితో అంటున్నాడు అనమాట, నీవు ఈ సుగ్రీవుడు రామలక్ష్మణులు లంకా పట్టణానికి వచ్చారే, దేనికోసం వచ్చారు? సీతాదేవిని విడిపిద్దామని వచ్చారు. దేనికోసం వచ్చారో దాన్ని ఇప్పుడు నేను మొత్తం భగ్నం చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమ, మీకు కలిగిన నష్టం అన్నీ కూడా వృధా అయిపోయాయి. నువ్వు స్త్రీలను చంపకూడదని నాకు నీతులు చెప్తున్నావు కదా, కానీ శత్రువులను దుఃఖాల పాలు చేయడానికి ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి యుద్ధనీతి చెప్తుంది. అది నేను నా కర్తవ్యంగా ఈరోజు నేను భావిస్తున్నాను అని చెప్పి సీతాదేవిని అలా పట్టుకొని కత్తి తీసుకొని చీల్చేశాడట ఇలా ఎదురుగానే. అంతే ఇంక వీళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారంట, గట్టిగా అరుస్తున్నారు. పాపం హనుమంతుడు కూడా గట్టిగా అరుస్తున్నాడు పాపం ఆయన. అయితే అయినా సరే సీత చనిపోయిందని అర్థమైంది. అయినా సరే ఆ కోపంతో ఈ వానరులు హనుమంతుడు అందరూ కూడా ఇంద్రజిత్తుపైకి యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఇంక యుద్ధం చేసి చివరికి ఏమనుకున్నారంటే, మనం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాము, ముందు రామునికి ఈ యొక్క విషయాన్ని తెలియచేయాలి, నెమ్మదిగా వాళ్ళకి తెలియకుండా మీరు వెనక్కి తగ్గండి, యుద్ధంలో తగ్గుతూ కొంచెం దూరం వెళ్ళి మనం వెనక్కి వెళ్ళి మనము రాముడికి ఈ విషయాన్ని తెలియచేద్దాము అని చెప్తాడనమాట. అంటే యుద్ధంలో పారిపోతున్నారని చెప్తే వెనక్కి వచ్చి వాళ్ళు ఎలా చేస్తారు కదా, తెలియకుండా వెనక్కి తగ్గి మనం వెళ్ళిపోదామని చెప్పేసి అంటాడనమాట. అంటే వీళ్ళు అలాగే చేస్తారు. చేసి నెమ్మదిగా వాళ్ళు నిష్క్రమిస్తారు యుద్ధక్షేత్రం నుంచి. అప్పుడు ఇంద్రజిత్తు గమనిస్తాడు వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి, ఇంకెవరిని వధించాలి, నాది యొక్క ఆలోచన, నా ప్లాన్ అంతా కూడా సక్సెస్ అయిపోయింది అనుకుని నేను ఏం చేశాడంటే లంకా నగరానికి వెళ్ళి అక్కడ ఒక నికుంభిల అనే ఒక దేవి ఉందట. ఆ దేవిని ఆరాధిస్తాడు అతను ఎప్పుడు కూడా, యజ్ఞాలు యాగాలు చేసి. అక్కడికి వెళ్ళి అతను ఆ యాగం చేస్తే ఇంకా అతను తిరిగి ఉండదన్నమాట. మొత్తం ఆ యజ్ఞం అంతా చేసి ఆ దేవికి సమర్పించే ఆహుతులన్నీ కూడా అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నల్లటి మర్రి చెట్టు ఉందట. దాని క్రిందకు వెళ్ళి అతను ఒక జంతు బలి ఏదో ఇస్తాడు. అది చేసి అతను తిరిగి వచ్చాడంటే అతనికి అసలు తిరుగులేదన్నమాట, ఎవ్వరూ ఏం చేయలేదు. సో అది చేయడానికి వెళ్ళిపోయాడు. లంకాపట్నం లోపలికి వెళ్ళిపోయి ఆ హోమం చేయడానికి వెళ్ళిపోయాడు అనమాట. ఇటు పక్క నుంచి రాముడు వచ్చాడు పాపం హనుమంతుడు. ఇక్కడ ఈ రాముడికి భయంకరమైన ధ్వనులు వినిపిస్తున్నాయి పశ్చిమ ద్వారం నుండి. జాంబవంతుడిని పిలిచాడు, ఏంటక్కడ పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి, ఏదో అయ్యింది, మీరందరూ కూడా హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఏమైందో ఒకసారి చూసిరండి అని చెప్పి ఈయన పశ్చిమ ద్వారం వైపుకి వెళ్ళమని చెప్తాడు జాంబవంతుడిని. అయితే ఈ లోపులోనే మన హనుమంతుడు ఈ వానరసేన అంతటిని కూడా వెంటబెట్టుకొని చాలా విషాద వదనంతో ఇక్కడికి వస్తున్నాడు. ఈ జాంబవంతుడిని సేనలు కూడా వెనక్కి మళ్ళించాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం లేదు, జరగరానికి జరిగిపోయింది అని చెప్పేసి ఈ రాముడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ప్రభు మేమందరం యుద్ధం చేస్తూ ఉండగానే ఈ మాయావి ఇంద్రజిత్తు సీతమ్మ తల్లిని తీసుకొచ్చి వధించాడు. సీతాదేవి మరణాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఇంక యుద్ధాన్ని చేయడానికి ఏమిటి ప్రయోజనం అని చెప్పేసి నేను ఈ విషయాన్ని నీకు చెప్పడానికి వచ్చేసాము అని చెప్తారు. ఆ మాట వినగానే రాముడు మొదట నరిగిన వృక్షంలాగా కింద పడిపోయాడు, మూర్చపోయాడు. ఈ విధంగా రాముడు మూర్చపోవడం చూసి ఈ వానరులందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చేసారు. వచ్చి ముఖం కడుగుతున్నారట, కాళ్ళు ఇచ్చేస్తున్నారట, ఆయన్ని మళ్ళీ మూర్ఛ నుంచి బయటికి తీసుకొని రావడానికి చేస్తూ ఉన్నారనమాట. ఈ లక్ష్మణుడేమో రాముడిని కౌగిలించుకొని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడట లక్ష్మణుడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, ఏంటి రాముడికి ఇంత అన్యాయం జరుగుతుందా, ఎంతటి ధర్మపరాయణుడు నా అన్నగారు, ఇటువంటి అన్యాయం జరుగుతుందా అని చెప్పి ధర్మాన్ని పాటించి అందరూ ఏం చేస్తున్నారు ఈ జీవితంలో, ధర్మానికి ఇటువంటిదా ఫలితం అని చెప్పి ఆయన అన్నగారితో చెప్తున్నాడు. చాలా శ్లోకాలు ఉన్నాయి అందులో. ఏంటంటే ఈ ధర్మాచరణ వల్ల ఏం ప్రయోజనం లేదనిపిస్తుంది నాకంతా అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. శుభే వర్త్మని తిష్టంతం త్వాం ఆర్య విజితేంద్రియం అనర్థేభ్యో న శక్నోతి త్రాతుం ధర్మో నిరర్థకః భూతానాం స్థావరాణాం చ జంగమానాం చ దర్శనం యథాస్తి న తథా ధర్మః తేన న అస్తి ఇతి మే మతిః. నీవు ధర్మాలను ఆచరించడంలో ఎంతో శ్రేష్ఠుడవు. నువ్వు అట్టి నిన్ను
ధర్మము ఇటువంటి ఆపదల్లో పడేసింది ఈరోజు. దీనిని బట్టి ధర్మం అన్నది నిరర్థకం అని అనిపిస్తోంది నాకు. అలాగే చరాచరాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తు కూడా ఇంద్రియ గోచరంగా ఉంది కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వీటిని మనము చూస్తున్నాము, ఈ ఇంద్రియాల ద్వారా ఈ జగత్తునంతా కూడా. కానీ ఈ ధర్మాధర్మ విచక్షణ అన్నది ప్రత్యక్ష ప్రమాణానికి అతీతంగా కనిపిస్తూ ఉంది. సో ధర్మము సత్ఫలితాలను, అధర్మం అనర్థాలను తెచ్చిపెడుతుంది. కానీ ధర్మాత్ముడైన నీవు ఇటువంటి కష్టాలు పాలవడం చూస్తూ ఉంటే ధర్మం అనేది లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగే యథైవ స్థావరం వ్యక్తం జంగమం చ తథావిధం నా అయం అర్థస్తథాయుక్తః త్వద్విధో నా విపద్యతే యద్యధర్మో భవేద్భూతో రావణో నరకం వ్రజేత్ భవాంశ్చ ధర్మయుక్తో వై నైవం వ్యసనమాప్నుయాత్ తస్య చ వ్యసనాభావాత్ వ్యసనం చ గతే త్వయి ధర్మో భవత్యధర్మశ్చ పరస్పర విరోధినౌ. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ ధర్మాచరణకు నోచుకోనటువంటి వృక్షాది స్థావరాలలాగా ఇవన్నీ కూడా ఏవైతే ధర్మాన్ని ఆచరించడం లేదో, వృక్షాలు, ఈ తర్వాత పక్షులు, ఇవన్నీ కూడా అవే హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. వాటికి ధర్మం ఏం లేదు కదా, ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయి, హాయిగా ఉంటున్నాయి, అవే హాయిగా ఉన్నాయని అనిపిస్తుంది నాకు. కానీ ఇక్కడ ఎక్కడైతే ధర్మాచరణ ఉందో అక్కడే సుఖం ఉంటుంది అని మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు. మరి ఈ ధర్మం అనేది మన సుఖాన్నే ఇస్తుంది అని చెప్పినట్లయితే మరి నీ వంటి ధర్మాత్మునికి ఇటువంటి అనర్థం ఎందుకు వచ్చింది? ఈ విధంగా రకరకాలుగా ఆయన చెప్తున్నారు. అంటే ఈ ధర్మం వల్ల మనకేం లాభం లేదు అన్నట్టుగా ఈ భావం అంతా ఉంటుందన్నమాట. అంటే ఆ బాధలో ఆయన అలాగా లక్ష్మణుడు చెప్తున్నాడు. అలాగే ఎవరి దగ్గర ధనం ఉంటుందో అతనికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు ఈ ప్రపంచంలో, బంధువులు దగ్గరకు చేరతారు. ధనవంతుడినే పండితుడిగా పరిగణిస్తూ ఉంటారు, అందరూ పొగుడుతూ ఉంటారు. ధనమున్నవాడే పరాక్రమవంతుడు అవుతాడు, ధనమున్నవాడే బుద్ధిమంతుడిగా చలామణి అవుతాడు. ధనమున్నవాడే మహాభాగ్యశాలి, అతడు గొప్ప గుణవంతుడు, పెద్ద మనిషిగా చలామణి అవుతాడు. నీవేమో రాజ్యాన్ని వదులుకోవాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు నువ్వు ధనాన్ని వదిలేసావు. నువ్వు అటువంటి ధనం వల్లే కదా అందరికీ గొప్ప అంత కీర్తులు వస్తున్నాయి. అటువంటి ధనాన్నేమో నువ్వు వదిలేసావు. అందువల్ల నేను చెప్తున్నాను, చూసావా ఎందుకు నువ్వు అనవసరంగా ఆ రోజు ఆ పని చేశావు. ధనం యొక్క ప్రాశస్త్యం గురించి నేను చెప్తున్నాను. ధనం ఉన్నవాడికే ధర్మం, అర్థం, కామం అన్నీ కూడా లభిస్తాయి. ధనం చేతిలో ఉన్నవాడికి కొండ మీద ఉన్నటువంటి కోతి కూడా కావాలంటే దిగి వస్తుంది. ధనహీనులైన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం లభించదు. ధనం కొంచెమైనా చేతిలో ఉంటే కదా మనకు వృద్ధి అనేది కలుగుతుంది. ఈ ధనం ఉన్నవాడికి సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, కామం కలిగిన, దర్పం, తర్వాత శమం, దమం ఒకటే ఉంటే అన్నీ కూడా అతను ఏం చేసినా మంచిగానే అనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళు అంతా శోభిస్తాయి. ధనాన్ని కాదని ధర్మాన్నే పట్టుకుని వేళ్లాడేవాడికి ఇహలోక సౌఖ్యాలు ఏమీ లభించవు. ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నప్పుడు గ్రహాలు కనిపించినట్లుగా నీ వద్ద ధనం కనిపించడం లేదు. నీవు అర్థానికి మూలమైన రాజ్యాన్ని వదిలేసావు. తండ్రి ఆజ్ఞను శిరసా వహించావు, అడవులకు వచ్చావు. నీ ప్రాణం కంటే విలువైనటువంటి సీతను రావణుడు హరించి వేశాడు. ఇప్పుడు ఈ ఇంద్రజిత్తు నీకు కలిగించిన దుఃఖాన్ని నేను సహించలేకపోతున్నాను. నువ్వు ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే కనుక నేను వెళ్ళి అతన్ని వధిస్తాను అని చెప్తున్నాడు. సో నాకు నువ్వు ఆజ్ఞను ఇవ్వాలని చెప్తున్నాడు. ఈ లోపల వీళ్ళందరూ కూర్చునిలా బాధపడుతూ ఉన్నారు. విభీషణుడు వచ్చాడు వేరే వైపు నుంచి. వచ్చి ఏమైంది అని అడిగితే అప్పుడు వీళ్ళు చెప్తున్నారనమాట, నీ దుఃఖానికి ఏంటి, ఎందుకు దుఃఖిస్తున్నారు, కారణం ఏంటి చెప్పండి అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడనమాట, చూడు ఈ హనుమంతుడు చెప్తున్నాడు సీతని వధించాడు ఇంద్రజిత్తు అని చెప్పేసి, అందుకే మాకంతా బాధగా ఉంది, చాలా కుమిలిపోతున్నాం మేమందరం అంటే అప్పుడు విభీషణుడు నవ్వుతాడనమాట. అయ్యో రామా, సముద్రం ఎండిపోయిందని ఎవరైనా చెప్తే ఎంత అసత్యమో అలాగే సీతను విభీషణుడు కదా ఇంద్రజిత్తు సంహరించాడని చెప్పడం కూడా అంతటి అసత్యమే. ఎందుకంటే రావణుడికి సీత పైన ఏ విధమైన భావం ఉందో నాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీతను ఎవరు కూడా తాకలేరు, ఎవరికి ఆ సాహసం లేదు. ఆవిడని చంపేటటువంటి ఇంద్రజిత్తు మహామాయావి. మీరు తప్పకుండా ఇది తెలుసుకోండి. సీత సురక్షితంగా అశోకవనంలో ఆవిడ ఉంది. జస్ట్ మాయా సీతను అతను సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా నిరుత్సాహపరచడానికి
ఇది ఇంద్రజిత్తు వేసినటువంటి ప్రణాళిక. అందువల్ల మీరు అసలు దాని గురించి ఏమీ కూడా మీరు ఆలోచించొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంద్రజిత్తు ఇప్పుడు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ మోహపరిచి అతను లంకానగరంలోకి వెళ్ళి నికుంభిలాదేవి యొక్క యాగాన్ని మొదలుపెట్టాడు. దానిని వెంటనే మనం అడ్డుకోవాలి. ఒకవేళ అతను అది సంపూర్తిగా చేస్తే కనుక ఇంకెవరూ ఓడించలేరు, అతన్ని ఎవరూ ఓడించలేరు. అందువల్ల ముందుగా చేయాల్సిందంటే మీరు బాధపడద్దు, లేవండి. రాముడితో చెప్తున్నాడు అనమాట, వెళ్ళి అక్కడ లక్ష్మణుడిని అక్కడికి పంపించు ఇంద్రజిత్తుని సంహరించడానికి. బ్రహ్మ యొక్క శాపం చేత అతను ఇంద్రజిత్తు యొక్క మరణం అన్నది జరిగి తీరుతుంది. దానికి మనం కొంచెం ముందుగా వెళ్ళి దానికి మనం సహకరించాలి. అందువల్ల లక్ష్మణుడికి నువ్వు ఆజ్ఞనివ్వు వెంటనే, ఇతను యాగం చేసేస్తున్నాడు అతను అని చెప్తే అప్పుడు వెంటనే రాముడు విషయాన్ని గ్రహించి లక్ష్మణుడిని పంపుతాడు. అయితే వాళ్ళతో పాటు ఒక్కడే వెళ్ళాడు, మిగిలిన వాళ్ళు కూడా ఈ యోధులందరూ కూడా వెళ్ళాలి అని చెప్తే అప్పుడు ఈయన పంపిస్తాడనమాట. పంపించిన తర్వాత ఇంద్రజిత్తుని చంపడానికి లక్ష్మణుడు బయలుదేరుతాడు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఒకటి జరిగిందనమాట. ఈయనన్నీ ఇంత ప్లాన్స్ అంతా ఇలా చేయాలి, యుద్ధం అలా చేయాలి, ఈ విధంగా చేయండి, ఇంద్రజిత్తుని వధించాలని చెప్తూ ఉంటే రాముడు పరధ్యానంగా ఉన్నాడు. అంటే ఈ సీత వెళ్ళిపోయింది అన్న దుఃఖం నుంచి ఆయన ఇంకా బయటపడలేదు. ఈ లోపల సీత బ్రతికే ఉంది అని చెప్తుంటే ఆ లోపలికి ఎక్కట్లేదు మాటలన్నీ కూడా. అప్పుడు రాముడు అంటున్నాడట, విభీషణ నాకు మనసు కొంచెం అన్యమనస్కంగా ఉంది, నేను మనసు పెట్టలేకపోయాను నువ్వు చెప్పిన మాటలపైన, మరొక్కసారి నువ్వేం చెప్పావు ఒకసారి చెప్తావా అని అడుగుతున్నాడు. చూడండి ఆయన ఎంత బాధలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే అప్పుడు ఆయన మళ్ళీ కూడా అంతా వివరించి చెప్తాడనమాట. సైన్యాన్ని అంతటిని కూడా సిద్ధం చేస్తున్నాం మనం, ఈ లక్ష్మణుడు వెళ్తే కనుక ఇది మనకు బాగుంటుందంటే సరే వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారనమాట. ఈయన చెప్తున్నాడు, నేను నీ మేలు కోరి చెప్తున్నాను, లక్ష్మణుడిని వానర సైన్యంతో ఇంద్రజిత్తుపైకి యుద్ధానికి పంపించు. ఇప్పుడు ఈ నికుంభిలా దేవత యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఇంద్రజిత్తును సంహారం చేయాలి. ఈ లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి అక్కడ మండలాకారంగా అక్కడ వెళ్ళి అతన్ని చుట్టుముట్టి దాన్ని ఎలాగైనా సరే చేయాలి అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారనమాట. వెళ్తే ఇప్పుడు ఏంటంటే ఆయన బయటికి రప్పించాలి, యాగం చేస్తూ ఉన్నాడు కదా. అందుకని ముందుగా ఏం చేయాలంటే వానర సైన్యాన్ని అందరినీ పంపించేసి రాక్షసుల్ని బాగా యుద్ధానికి పంపించు, వీళ్ళందరినీ రెడీ చేసి. అప్పుడు వానర సైన్యంలో ఈ రాక్షస సైన్యంలో అల్లకొల్లం అయిపోతుంది. అది చూసి ఇంద్రజిత్ ఏం చేస్తాడు, నా వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నానికి బయటకు వస్తాడు. అప్పుడు యజ్ఞం ఆగిపోతుంది, ఆ ఫలితం పోతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది అది. ఫస్ట్ మనం ఏంటంటే వాళ్ళని పంపిస్తే కనుక తప్పకుండా ఇది జరుగుతుందని చెప్తే అప్పుడు సరే అని చెప్పి వీళ్ళు అక్కడికి ఆ విధంగా చేయడానికి ముందుకెళ్తారనమాట. ఈ లక్ష్మణుడు ఏం చెప్తాడంటే, నా యొక్క బాణాలు తప్పకుండా ఇంద్రజిత్తుని సంహరిస్తాయి, వెళ్ళి లంకాపట్నాన్ని మేము అందరూ కూడా ఆక్రమిస్తామని చెప్పి ఆయన రాముడికి అన్నగారికి చెప్తాడనమాట. సో వీళ్ళందరూ కూడా ఆయన ఆశీస్సులు పొంది కలిసి బయలుదేరతారు. ఈ వేలాది వానరులతో హనుమంతుడు మంత్రులతో విభీషణుడు లక్ష్మణుడిని అనుసరిస్తారనమాట. మార్గమధ్యంలో ఈ జాంబవంతుడు భల్లూక సైన్యాన్ని వెంటబెట్టుకుని లక్ష్మణుడిని అనుసరిస్తాడు. చక్కగా వాళ్ళందరినీ కూడా వ్యూహరచన చేస్తారు, ఎవరు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది చెప్పి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ముందుగా నికుంభిలాదేవి యొక్క ఆలయం ఎక్కడుందో కనిపెట్టాలి. అందరూ ఎక్కడ చూసినా సైన్యమే, రాక్షస సైన్యం లంకాపట్టణం నిండా ఉంది. అయితే ఈ ఆలయం ఎక్కడుందో కనిపించట్లేదు వీళ్ళకి. ఈయన హనుమంతుడి పైన కూర్చొని ఉన్నాడంటే ఈయన కనిపించట్లేదు, ఎట్లా కనిపెట్టాలి దాన్ని అని చెప్తే అప్పుడు ఈయన మొత్తం రాక్షస సైన్యాన్ని చెదరగొట్టాలి అని చెప్పి ఈయన ఈ ఐడియాని ఇస్తే అప్పుడు ఈ విధంగా వీళ్ళు పంపిస్తారనమాట. పంపిస్తే అప్పుడు ఈయన బయటంతా కూడా అల్లకల్లోనే జరుగుతూ ఉంటే అప్పుడు మన ఇంద్రజిత్తు బయటకు వస్తాడు. ఇంక తప్పదనమాట ఏమైంది అని చెప్పేసి. ఇంద్రజిత్తో ఫస్ట్ హనుమంతుడు వీళ్ళందరూ కూడా పోరాడతారు. హనుమంతుడు ఫస్ట్ వచ్చి పోరాడతాడు. అప్పుడు ఆయన మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, హనుమంతుడి మీదకి వెళ్ళిపోయింది. లక్ష్మణుడిని గమనించలేదన్నమాట. అప్పుడు హనుమంతుడు తీవ్ర పోరాటం చేస్తాడు అక్కడ. ఇంద్రజిత్తు కూడా రకరకాల బాణాలని ఇవన్నీ కూడా హనుమంతుడిపైకి వదులుతాడు. కానీ ఈయన చాలా అనాయాసంగా వాయుపుత్రుడు ఆయన వాటన్నిటిని కూడా ఇచ్చేస్తాడనమాట. అప్పుడు హనుమంతుడు అంటాడనమాట, నీవు రావణుని యొక్క పుత్రుడు అయితే నేనేమో వాయుపుత్రుడిని, నువ్వేదో మహావీరుని చాలా మిడిసిపడుతున్నావు కదా, నన్ను ఎదిరించేంతవరకు ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదు అని చెప్తే అప్పుడు విభీషణుడు లక్ష్మణుతో అంటాడనమాట, చూడు లక్ష్మణ, అతని దృష్టి అంతా కూడా హనుమంతుడి పైన ఉంది, ఎలాగైనా సరే ఈ సమయంలో నువ్వు అతన్ని ఇంద్రజిత్తుని నువ్వు ఎలాగైనా సంహరించాలి, ఈ బాణాలన్నింటిని కూడా ఎన్నిక చేసి ఏది ప్రయోగిస్తావు బాగా అన్నీ రెడీ చేసి పెట్టుకో, వెంటనే వధించు అంటే అప్పుడు లక్ష్మణుడు ఆ మాట వింటాడు. హనుమంతుడు అప్పుడు అటువంటి ఇంద్రజిత్తుని లక్ష్మణుడు అప్పుడు గుర్తిస్తాడనమాట. హనుమంతుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు కదా, లక్ష్మణుడిని గుర్తిస్తాడు.
ఇక్కడికి వచ్చారు కదా, యజ్ఞశాల దగ్గర నుంచి బయటకు వచ్చాడు అతను. వచ్చిన తర్వాత ఈ విభీషణుడు చెప్తున్నాడు, ఇక్కడ దగ్గరలో ఒక మర్రి చెట్టు ఉంది, నల్లగా ఉంటుంది అది, దాని క్రింద అతను బలి ఇచ్చి బయటకు వచ్చాడంటే ఇంకెవరు కూడా అతన్ని ఆపలేరు, అవన్నీ నీకు చూపిస్తాను రా ఒకసారి అని చెప్పి ఈ మధ్యలోనే అవన్నీ కూడా ప్రదేశాలన్నీ కూడా చూపిస్తాడు. ఎప్పుడైతే ఇంద్రజిత్తుని గుర్తించాడో వాళ్ళు ధనుష్ టంకారం చేస్తాడని పెద్ద శబ్దం చేస్తాడు ధనుస్సుతో చేసి అంటాడు, ఓ రాక్షసుడా, నీకు కనుక ధైర్యం ఉంటే, నీవే కనుక వీరుడివి అయితే కనుక ప్రత్యక్షంగా కనిపించు, అలా పిరికి వాళ్ళ వెనక యుద్ధాలు చేస్తావేంటి, ముఖాముఖి యుద్ధం చెయ్యి, నేను అప్పుడు నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను, నీకు ధైర్యం ఉంటే రా అని చెప్తాడు. అప్పుడు ఇంద్రజిత్తు కనిపించడు కానీ పక్కనే ఉన్నటువంటి పినతండ్రిని చూస్తాడు, విభీషణుడిని చూసి అంటాడు, నానా రకాల మాటలు అంటాడు. చూడు రాక్షసుడా, నీవు ఈ లంకలోనే పుట్టావు పెరిగావు, నా తండ్రికి సొంత తమ్ముడివి, నాకు స్వయానా పినతండ్రివి, నేను నీకు వరుసగా పుత్రుడిని అవుతాను, అటువంటి నీవు నీ పుత్రుడికే ద్రోహం తలపెట్టావు, ఈరోజు నా యాగాన్ని మధ్యలోనే భంగం చేయించావు, నీవు వట్టి దుర్మతివి, నువ్వు ధర్మాన్ని దూషిస్తున్నావు, నీవు జ్ఞాతుల పట్ల కానీ స్నేహితుల పట్ల కానీ జాతిపైన కానీ సోదరులపైన కానీ ఏమాత్రం ప్రేమ అభిమానాలు లేనివాడువు, నీవు సొంత వాళ్ళని కాదని పరాయి వాళ్ళ పంచన చేరి వాళ్ళకు ఊడిగం చేస్తూ ఉన్నావు, శత్రువుల దగ్గర సేవకుడిగా ఉంటున్నావు, నిన్ను ఈ విధంగా చూడాల్సి వచ్చిన నాకు సిగ్గుగా ఉంది నిజంగా, నీవు చేస్తున్న ఈ పనికి సత్పురుషులు నిన్ను నిందిస్తారని చెప్తున్నాడు. నీకు అసలు అల్పబుద్ధి అన్నమాట. ఎలాంటి అల్పబుద్ధి అంటే ఇంకా పరమ అల్పబుద్ధి ఉంది నీకు, అందుకే నీవు ఏం చేస్తున్నావో నీకు తెలియకుండా ఉంది, నీ వాళ్ళని నువ్వు అందరిని వదిలేసి ఎదుటి వాళ్ళకి నువ్వు ఈ విధంగా ఆశ్రయం తీసుకొని మాకే నువ్వు ఒక శత్రువులాగా తయారయ్యావు. ఎక్కడైనా సరే మన శత్రువులు వాళ్ళు చాలా గుణవంతులే కావచ్చు, గుణం లేని వాళ్ళే కావచ్చు, ఈ అంటే గుణవంతులైన శత్రువులకైనా కూడా వాళ్ళకంటే కూడా గుణం లేనటువంటి స్వజనులే మేలు. అది నీకు తెలియట్లేదు. పరాయివాడు ఎప్పటికీ కూడా పరాయివాడే కదా, తన వాళ్ళని వదిలేసి శత్రుపక్షంతో చేతులు కలిపి మన పక్షం వాళ్ళందరినీ కూడా నువ్వు చంపిస్తూ ఉన్నావు, నువ్వు చేసిన పని అసలు చాలా దారుణంగా ఉంది అంటే అప్పుడు విభీషణుడు అంటాడు, చూడు ఇంద్రజిత్తుని అంటాడనమాట, నీ యొక్క కుటిల స్వభావం ఎవరికి తెలియదు, నేను నీ పినతండ్రి నన్ను గౌరవం లేకుండా మాటా మర్యాద లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు, నా గురించి నా సత్ప్రవర్తన గురించి నా యొక్క సద్గుణాల గురించి నీకు తెలుసు, అయినా సరే నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నేను రాక్షస వంశంలో పుట్టినప్పటికీ కూడా నేను క్రూరమైనటువంటి కర్మలు ఎప్పుడు నేను చేయలేదు అని నీకు బాగా తెలుసు. నేను గుణానికి విలువనిస్తానే కానీ కులానికి కాదు, బంధుత్వానికి కాదు. నా అన్నగారి శీలం నా శీలం కంటే కూడా భిన్నమైనది అయినప్పటికీ కూడా నేను ఆయన్ను గౌరవిస్తూనే ఉన్నాను. నా స్వభావం వేరు, ఆయన స్వభావం వేరు, నాన్నగారి స్వభావం. అయినా సరే పెద్దవాడు అనే మర్యాదతో నేను ఇన్ని రోజులు కూడా నేను గౌరవిస్తూనే వచ్చాను, ఏ రోజు కూడా నిరసించలేదు నేను కానీ అధర్మాన్ని మాత్రం నేను సహించలేను. నాకు ఇటువంటి దారుణమైన పనులు అరాచకాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు. మా యొక్క స్వభావాలు ఎంత విరుద్ధమైనా సరే నన్ను ఏం చేశాడు, నీ తండ్రి ఏం చేశాడు, నన్ను దేశం నుంచి బహిష్కరించాడు. సో ఇట్లా వీళ్ళు చేశారు, నువ్వు నాకు వచ్చి ఈరోజు నీతులు చెప్తున్నావు. అలాగే ధర్మం ఏం చెప్తుందంటే, ధర్మభ్రష్టుడైన వాడిని, శీలం లేని వాడిని, పాపకార్యాలు చేసేవాడిని ఎలా విసిరేయాలి, బయట పడేయాలి. ఎట్లాగా చేత్తో పట్టుకున్న పాము, చేతిలో ఉంది పాముని ఎలా విసిరేస్తాం అట్లాగా విసిరేయాలని చెప్పి ధర్మం చెప్తూ ఉంది. అలా విడిచిపెట్టేవాడు జీవితంలో సుఖపడతాడు. అలాగే ఇతరుల ధనాన్ని, భార్యను అపహరించే దుర్మార్గుణ్ణి, తగలబడిపోతున్న ఇంటిని ఎలా వదిలేస్తాం మనం, వదిలిపెట్టి వెళ్ళిపోతాం చూసావా, అట్లా వదిలేయాలని చెప్పి పెద్దలు చెప్తారు. పరుల ధనాన్ని అపహరించడం, పరస్త్రీని తాకడం, మంచి హృదయం గలవాళ్ళను శంకించడం అనే 3 దోషాలు సర్వనాశనానికి కూడా కారణమవుతాయి. మహర్షుల్ని క్రూరంగా చంపడం, దేవతలతో విరోధం పెట్టుకోవడం, అహంకారం, రోషం, శత్రుత్వం, ప్రతికూలత్వం అనే దోషాల్లో ఏ ఒక్కటి ఉన్నా జీవితాన్ని, ఐశ్వర్యాన్ని, సర్వస్వాన్ని కూడా నాశనం చేస్తాయి. నా అన్నగారు రావణుడు, అతనిలో ఈ దోషాలన్నీ కూడా ఉన్నాయి. మేఘాలు పర్వతాల్ని కప్పివేసినట్లుగా నా సోదరుల్లో ఉన్న మంచి గుణాలు ఉన్నాయి అతనిలో, కానీ అవన్నిటినీ కూడా ఈ దుర్గుణాలన్నీ కూడా కప్పివేశాయి. అందువల్లనే నేను విడిచి వచ్చేసాను.
ఇకపైన ఆ లంకా నగరం కానీ నీవు కానీ నీ తండ్రి కానీ ఇక ఉండరు. నీవు చాలా గర్వంతో విర్రవీగుతున్నావు, దానికి తోడు నువ్వు చాలా మూర్ఖుడవు. నీలో వినయం అన్నది ఎంత ఒక దీపం పెట్టి చూసినా కనిపించదు. పెద్దలంటే గౌరవం లేదు. ఇంకా నీకు యమపాశం చేత బంధించబడి ఉన్నావు, అందుకనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ దోషాల చేత నీ మరణం ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది. ఇక నీవు అక్కడ మర్రి చెట్టు ఉంది, అక్కడికి వెళ్తావు. నువ్వు అక్కడికి ఒక ఛాయలో కూడా నువ్వు వెళ్ళలేవు. నీ యొక్క చావు ఇప్పుడు రాసిపెట్టుంది. ఇప్పుడు లక్ష్మణుడు నీ మీద బాణాలు ప్రయోగిస్తాడు. నీ సైన్యం నీవు ఇక్కడ మరణించడం ఖాయం, గుర్తుపెట్టుకో అని చెప్తాడనమాట. అయితే ఇవన్నీ వింటున్నాడు కదా, నెమ్మదిగా యాగాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు. అతనిలో కూడా కొంచెం భయం ఇవన్నీ కూడా తెలుస్తోంది. ఈయన హనుమంతుని వీపుపై కూర్చొని ఉన్నాడు లక్ష్మణుడు, ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడట. అప్పుడు ఈయన ఈ వానర నాయకులతో ఇంద్రజిత్ అంటున్నాడు, మీకు అందరికీ కూడా నా ప్రతాపం ఏంటో చూపిస్తున్నాను, మీరందరూ కాచుకోండి. నేను వదిలే బాణాలు ఉన్నాయి కదా, అవి వర్షంలాగా మొత్తం మీ శరీరాలన్నింటిని కూడా కప్పేస్తాయి. మీ శరీరాలన్నీ కూడా మొత్తం నశించిపోతాయి. నేను యుద్ధం చేస్తాను, మీరందరూ కూడా కాచుకోండి అని చెప్తున్నారనమాట. చెప్తూ ఉంటే అప్పుడు రకరకాలుగా ఈ లక్ష్మణుడితో కూడా అదే చెప్తున్నాడు, నేను నీ మీద బాణాలు ప్రయోగిస్తాను అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, అనవసరంగా మాట్లాడుకు. క్రూర కర్మలు చేయడం అన్నది నీకు వెన్నతో పెట్టిన విద్య, అది నీ చేతల్లో చూపించు, నేను చూస్తాను. నీ అనవసరంగా మాట్లాడుకు, చేయవలసింది చేసి చూపించు, నేను కూడా చేసి చూపిస్తాను. నీ మరణం నా చేతిలో రాసిపెట్టుంది అని చెప్పి ఆయన బాణాలవి సంధిస్తూ అతనిలో ఒక పాలిపోయిందట మొహం ఇంద్రజిత్తుది. అది విభీషణుడు గమనించాడనమాట. గమనించి అంటున్నాడు, చూడు లక్ష్మణ, అతనిలో కొంచెం లక్షణాలు కనిపిస్తున్నాయి, కొంచెం నిర్వీర్యం అయిపోతున్నాడు. ఇదే సరైన సమయం, అతన్ని గట్టిగా నువ్వు మట్టు పెట్టాలి అని చెప్తాడనమాట. అప్పుడు లక్ష్మణుడు బాణాలన్నింటినీ ప్రయోగించి ముందుగా సారథిని చంపేస్తాడు. సారథిని చంపిన తర్వాత వానర వీరులు 4 గుర్రాలు ఉన్నాయట. ఆ 4 గుర్రాల మీద దూకుతారు. 4 గుర్రాల మీద దూకితే ఆ 4 గుర్రాలు కూడా ఈ బరువుకి 4 వానర వీరులు కదా, ఆ రక్తం కక్కుని అక్కడికి చనిపోతాయి అన్నమాట. చనిపోతే అప్పుడు ఇక తను నిరాధారుడైపోయాడు. మన సారథి చనిపోయాడు, గుర్రాలు కూడా చనిపోయాయి. ఈ విధంగా అతను నిరాధారుడైపోతే ఈ లోపల ఆయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళు రాక్షసులతో చెప్తున్నాడట, నేనేం చేస్తానంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త రథం తెచ్చుకుంటాను. ఈ లోపల నేను రాత్రి అయిపోయింది, అప్పుడు ఈ లోపల నేను వెళ్ళిపోతున్నాను అన్న ఈ దాన్ని వాళ్ళు ఎవరు కూడా పసిగట్టకూడదు. రాత్రి అయిపోతే ఎవరు వానరుడో ఎవరు రాక్షసుడో ఎవరికి తెలియదు. మీరు వాళ్ళ కళ్ళను మభ్యపెట్టి ఎవరు యుద్ధం చేస్తూ ఉండండి, నేను జస్ట్ ఒక మెరుపులో వెళ్ళిపోయి మొత్తం తీసుకొచ్చేస్తాను, ఇంకో రథంతో వచ్చేస్తానని చెప్పి వెనక్కి వెళ్ళాడు. నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయి జస్ట్ కొన్ని నిమిషాల్లో ఒక మంచి రథాన్ని, మంచి సారథిని, గుర్రాలని వెంటబెట్టుకుని వచ్చేసాడనమాట. రథం పోయింది కదా, ఏంది ఎలా అయిపోయి వచ్చేసాడని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎవరు? లక్ష్మణుడు, తర్వాత విభీషణుడు చూస్తున్నారు. చూసావా అతని బుద్ధి ఎంత స్మార్ట్గా ఉన్నాడు అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారన్నమాట. విభీషణుడు అంటున్నాడు, చూడండి నేను సంహరించగలను ఈ స్థితిలో ఇతన్ని, కానీ నా అన్నగారి కొడుకు కదా, నేను సంహరించాలని అనుకుంటున్నాను, నా మనసు కోరుకుంటుంది అతన్ని చంపాలని చెప్పేసి, కానీ నాకు అతన్ని చంపాలి అనుకుంటేనే నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. బంధం అన్నది అలా ఉండిపోయింది కాబట్టి నేను చంపలేకపోతున్నాను. ఈ లక్ష్మణుడు ఒక్కడే చంపగలడు, ఎందుకంటే నేను చంపలేకపోతున్నాను కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా యుద్ధం చేయండి అని చెప్తారనమాట. చెప్తే వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తారు, సింహనాదాలు చేస్తారు. వానరులందరూ కూడా తోకల్ని పైకెత్తి, రాత్రి కదా, ధ్వజాల్లాగా తోకలు పైకెత్తి సింహనాదాలు చేస్తున్నారు, ధ్వనులు చేస్తున్నారు. అప్పుడు ఈ జాంబవంతుడు కూడా భల్లూక సైన్యాన్ని వెంట పెట్టుకుని రాక్షసులను ఎదిరించడానికి బయలుదేరాడు. సో వీళ్ళకి వాళ్ళకి మధ్య బాగా మంచి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఇంకా ఇంద్రజిత్తు మళ్ళీ కొత్త దాంతో వచ్చేసాడు కదా, దీంతో వచ్చిన తర్వాత ఇంకా అతని యొక్క ప్రతాపానికి ఈ వానరులందరూ కూడా భయపడిపోతున్నారు. అంటే బాణాలు వేసుకుని అందరూ చనిపోతున్నారు. అప్పుడు ఇంక మేము యుద్ధం చేయలేము, అతను చాలా ప్రతాపంగా ఉన్నాడని చెప్పి లక్ష్మణుడి దగ్గరికి వానర వీరులందరూ కూడా వచ్చి మీరే మమ్మల్ని రక్షించారు, మేము యుద్ధం చేయలేకపోతున్నాము అని చెప్తే అప్పుడు లక్ష్మణుడు అతను బాణాలు విసురుతాడనమాట. మొత్తం అందరినీ కూడా రాక్షస సైన్యాన్ని అంతటినీ కూడా అతను చాలామందిని సంహరిస్తాడు. సంహరించిన తర్వాత ఇతనితో ఇంక యుద్ధం చేస్తున్నాడు అనమాట.
ఈ ఇంద్రజిత్తు యముడు ఇచ్చిన అస్త్రాన్ని సంధిస్తే కుబేరుడు ఇచ్చిన అస్త్రాన్ని లక్ష్మణుడు సంధిస్తున్నాడు. ఇద్దరు కూడా చాలా హోరాహోరీ ఎవరికి తీసిపోయినట్టుగా యుద్ధం సాగిస్తున్నారు. చివరికి ఈయన లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఇంకా దానికి తిరుగులేదు, అటువంటి అస్త్రాన్ని ఇతడు ఐంద్రాస్త్రం అంటారు దాన్ని, అటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఆయన ఏమంటాడంటే రాముడే కనుక ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే పౌరుషంలో ఎదిరించగలవాడు ఎవరూ లేనివాడైతే రాముణ్ణి ఈ అస్త్రం వెళ్ళి ఇంద్రజిత్తుని చంపాలి అంటాడు. మరి అన్నీ నిజమే కదా. రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, అలాగే పౌరుషంలో ఎవరికి తీసిపోనివాడు కాబట్టి అప్పుడు ఆ యొక్క అస్త్రం ఐంద్రాస్త్రం వెళ్ళి ఆ ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండిస్తుంది. సో ఈ విధంగా అందరూ కూడా ఎప్పుడైతే ఈ ఇంద్రజిత్తు మరణించాడో అందరూ కూడా పైన చూస్తున్నారు. అందరూ దేవేంద్రుడు, వీళ్ళందరూ మహర్షులు, వీళ్ళందరూ కూడా దుందుబులు మ్రోగించారట. అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు, గంధర్వులు గానం చేశారు, దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవతలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటున్నారట, ఇక్కడి నుంచి బ్రాహ్మణులకు ఇంకా ఏ కష్టాలు ఉండకుండా పోతాయి. ఇన్ని రోజులు కూడా ఎంతో అతను అందరినీ కూడా బ్రాహ్మణులను హింసించాడు, సో వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని చెప్పి వీళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు. ఈ వానర యోధులందరూ కూడా ఇంద్రజిత్తుని చంపిన లక్ష్మణుడిని చాలా అభినందిస్తున్నారు, సంతోషంతో సింహనాదాలు చేస్తున్నారు. లక్ష్మణుడి చుట్టూ కూడా వాళ్ళు చేరిపోయారు. లక్ష్మణుడు జయించాడు అని చెప్పి కేకలు పెడుతున్నారు. ఒకరినొకరు వాళ్ళు కౌగిలించుకున్నారు, ఈయన అభినందించారు. తర్వాత విభీషణుడు ఇంకా యుద్ధక్షేత్రంలోనే ఉన్నారు, హనుమంతుడు, జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా లక్ష్మణుని అభినందిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఇంద్రజిత్తు దేవతలందరూ కూడా ఆనందించారు. దీనితో ఇక్కడకు మనకు ఇంద్రజిత్తు సంహారం జరుగుతుంది. తర్వాత వీళ్ళందరూ కూడా రాముడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రజిత్తు సంహారం ఈ విశేషాలన్నీ కూడా ఆయన చెప్తే ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అది మనం వచ్చే వారం చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.